అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి మార్చి 12వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి పరిణామాలను వారు ఎదుర్కోబోతున్నారు, అవి శుభ పరిణామాలా అశుభ పరిణామాలా, వారు ఎదుర్కోబోయే సమస్యలకి పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమై తీరుతుంది. రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటిన వీరి యొక్క ఆత్మవిశ్వాసం మెండుగా ఉండబోతుంది. కుటుంబానికి చాలా సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు. వీరి యొక్క ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. వైవాహిక సంబంధంలో ఒత్తిడి తగ్గుతుంది. వీరి యొక్క పనితీరులో పద్ధతిలో మార్పులు చేర్పులు జరగవచ్చు. అంటే వీరి యొక్క దృష్టి కెరియర్ మీద, ప్రతిష్ట మీద అయితే ఉంటుంది. రేపటి రోజున కాస్త గందరగోళం, శారీరక అలసట కూడా వీరికి కలగవచ్చు. రేపటి రోజున వీరికి వయసు మెరుగుపడడానికి అయితే ఒక మంచి అవకాశం రాబోతుంది. మర్యాదగా ఉన్నటువంటి అధికారులు మీ ముందు బలపడబోతున్నారు. రేపటి రోజున ప్రేమ సంబంధాల్లో వీరికి కొంచెం దూరమైనట్లు అనిపించవచ్చు, కానీ పరిస్థితి మీ యొక్క భాగస్వామికి స్పష్టంగా వివరించండి. ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన క్షుణ్ణంగా పరిశోధన చేసిన తర్వాత రేపటి రోజున చర్యలు తీసుకోండి. ఆరోగ్యపరంగా తలనొప్పులు వంటివి, కంటికి సంబంధించిన కొన్ని చికాకులు కూడా జాగ్రత్తగా వస్తాయి. రేపటి రోజున స్త్రీలకు భావోద్వేగాలు సమతుల్యంగా ఉంచుకొని మీ యొక్క పని మీద దృష్టి పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. పనిలో ఒక ఓర్పు, మానసిక బలాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. జీవితంలో పనికి సంబంధించిన ఒత్తిడిని తీసుకురాకుండా ప్రయత్నించాలి. చిన్న విషయాలను భావోద్వేగాల పరంగా స్పందించడం వల్ల సత్సంబంధాల అనవసరమైన ఉద్రిక్తత పెరుగుతుంది. రేపటి రోజున జీవిత భాగస్వామితో మంచి సంభాషణలో మాధుర్యం, అవగాహన అయితే కొనసాగించండి. తండ్రి లేదా కుటుంబ సీనియర్ సభ్యుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి తీరాలి. రేపటి రోజున ఒంటరి మహిళల సంబంధాల కంటే కూడా కాస్త వీరి యొక్క దృష్టి కెరియర్ మీదే ఉంటుంది. రేపటి రోజున కార్యాలయంలో వీరి యొక్క విజయం మానసిక బలం మరియు సహనం మీద ఆధారపడి ఉంటుంది. సీనియర్ అధికారుల నుండి వ్యక్తిగతంగా ఏదైనా సాధారణ వ్యాఖ్యలను తీసుకోకుండా ఉండడం, విమర్శలను లేదా సూచనలు సానుకూల రీతిలో అయితే అంగీకరించడం ఎంతైనా మంచిది. పరిపాలన పరంగా, రాజకీయాలకు లేదా ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని సంబంధాలు ఈ వయసు గల వ్యక్తులతో సంయమనం పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరి యొక్క ఆలోచన తీరు రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. రేపటి రోజున తొందరపడి ఎటువంటి విషయాలు, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. భావోద్వేగాల ప్రభావితంతో వ్యాపారానికి సంబంధించిన, భవిష్యత్తుకు సంబంధించిన నష్టాలు దారితీయచ్చు కనుక కాస్త శాంతంగా ఆలోచించడం చాలా మంచిది. రేపటి రోజున డబ్బుకు సంబంధించిన విషయాల్లో స్థిరాస్తుల సహనాన్ని అయితే మీరు కాపాడుకోవాలి. రేపటి రోజున మార్పులు చేసే ముందుగా మీకు సరైన సలహా తీసుకోవడం మరియు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఎటువంటి విధమైన మీ యొక్క ఆలోచన చేసేటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవారిని సలహాలు తీసుకోవడం చాలా మీకు అనుకూలంగా ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంతో ఆనందకరంగా నిండిన రోజుగా రేపటి రోజున మీకు మారబోతుంది. క్రమంగా మీ యొక్క జీవన స్థైలిలో అయితే మార్పులు కనబడబోతున్నాయి. కృషి సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. భావోద్వేగాల ప్రభావంతో మీకు రేపటి రోజున నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. సంపద పెరిగే సంకేతాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో ప్రారంభమైన కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను చివరికి మీదే తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున అపరిచితులను నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆశలు శుభప్రదంగా అయితే నిరూపించబడతాయి. రేపటి రోజున మీ యొక్క పాత లావాదేవీలు ముగింపు పలపోతాయి. రేపటి రోజున కార్యక్రమాల్లో మీరు పాల్గొనే అవకాశం ఉంది. ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. కొన్ని మార్పులు చేసుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి. అటువంటి మార్పులు భవిష్యత్తులో మీకు సరికొత్త అవకాశాలను, కుటుంబ మద్దతు, ధైర్యాన్ని కూడా ఇవ్వబోతుంది. మేధోపరమైన పనుల ఆవిష్కరణలో మీకు
రచనలతో కూడిన రేపటి రోజున కొత్త ప్రయత్నం కూడా ప్రారంభించవచ్చు. సుదీర్ఘ పర్యటన లేదా మతపరమైన తీర్థయాత్రకు కూడా అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు కూడా తలుపు తట్టబోతున్నాయి. ఎంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మధ్యాహ్నం తర్వాత మీ యొక్క కుటుంబ జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. మీ యొక్క తల్లిగారి నుండి మీకు ప్రయోజనాలు పొందబోతారు. రేపటి రోజున గొప్ప ఆనందాన్ని అయితే అనుభవించబోతున్నారు. ప్రభుత్వ పనితీరులో విజయం సాధించబోతున్నారు. రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. సమర్థవంతంగా ఉపయోగించడం సామర్థ్యంపై రేపటి రోజున పనిలో కొత్తదనాన్ని ప్రవేశపెట్టడం, మీకు విసుగు అనిపించడం, ఆసక్తి పెరుగుతుంది. రేపటి రోజున స్నేహితులతో చాలా నాణ్యమైన సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు. రేపటి రోజున డబ్బు పరంగా కొన్ని సమస్యలు అవకతవకలుగా జరగబోయే అవకాశం ఉంటుంది. ఏవైనా ముఖ్యమైన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు వంటి ముఖ్యమైన పత్రాలు చివరి వరకు కూడా మీరు నిర్ధారణ చేసుకోకుండా అసలు వాటి మీద సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. దూరపు వ్యక్తులతో సంబంధాలను కొనసాగించవద్దు. దిగుమతి ఎగుమతి విషయాల్లో రేపటి రోజున లాభదాయకరమైన రోజుగానే ఉంటుంది. కానీ ప్రభుత్వ సేవలో ఉన్నవారికి కొంత ముఖ్యమైన అధికారం లేదా బాధ్యత స్వీకరించడానికి సంతోషకరంగా వ్యక్తపరుస్తారు. కుటుంబంతో మంచి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రేమ భాగస్వామ్యంతో మీరు చాలా ఆనందంగా అయితే గడపబోతున్నారు. విశ్రాంతి సమయం కూడా కేటాయించబోతున్నారు. ఆరోగ్యంపై కాస్త ప్రతికూల ప్రభావం అయితే కనిపించబోతుంది. రేపటి రోజున అయితే మీ యొక్క జ్ఞానం మరియు నైపుణ్యతలో మీ యొక్క పనితీరులో మంచి ఆసక్తికరంగా ఉండబోతున్నారు. రేపటి రోజున తమ తమ రంగాల్లో ప్రతి ఒక్కరూ ఎంతో బాగా రాణించగలుగుతారు. రేపటి రోజున ప్రతి ఆహారం విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించడం ఎంతైనా ముఖ్యం. కెరియర్ పరంగా ఎంతో ప్రాధాన్యతపరంగా ఉండాలి. మర్యాదలు నైపుణ్యతలు ఉన్నతాధికారులతో ఆకట్టుకోబోతున్నాయి. ప్రమోషన్స్కు మార్గం శుభం కలుగుతుంది. రేపటి రోజున మీరు ఎటువంటి పరిస్థితి ఎదురైనా కానీ సరే ఎంతో మీరు మౌనంగా పాటించటం, సమయాన్ని మీరు ఎదుర్కోవడం చాలా అవసరం. అదేవిధంగా రేపటి రోజున యొక్క రాశి గల వారికి సంభాషణలు భాగస్వామ్యత స్పష్టంగా అయితే కనపడుతున్నాయి. మీ యొక్క ఒత్తిడి, వ్యక్తిగత విషయాలు పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల వ్యక్తుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. అనుభవం ఉన్న వారి ద్వారా సలహాలు తీసుకోవడం వల్ల మంచి మంచి నిర్ణయాలను మనం పాటించడం ద్వారా తద్వారా విజయాలను చేకూరే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు పంచుకోవడానికి వెనుకాడకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ చుట్టూ ఉంటారు కనుక మనశ్శాంతిని ఇస్తారు. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరి సలహా పాటించటం, వారి సలహాలను తీసుకుని ఆ తర్వాత మీరు ఆలోచించే నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతైనా మంచిది. మీకు సానుకూల మార్పులను తీసుకురాగలరు. వ్యక్తిగత జీవితం రేపటి రోజున సత్సంబంధాలకు అర్థం చేసుకుని మీ యొక్క జీవితానికి మంచి మంచి సదవకాశాలు రాబోతున్నాయి. మీరు కుటుంబం కోసం సమయాన్ని కేటాయించవలసిన అవసరం వస్తుంది. సంబంధాన్ని బలపరుస్తుంది. వివాదాస్పద విషయాలకు మిమ్మల్ని ఎంతైనా ఇబ్బంది పెట్టవచ్చు. బాకీ ఉన్న డబ్బు మీకు చిక్కుకుపోవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మహిళలతో అధిక వాదనలు నివారించండి. జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ యొక్క అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల ఒక పెద్ద సమస్య కూడా పరిష్కారం కాబోతుంది. మీరు అనేక పనులతో బిజీగా ఉంటారు, కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చాలా బాగా ఉపయోగించుకుంటారు. ప్రతి పనిలో కూడా మీరు విజయబాటలోనే నడుస్తూ ఉంటారు. రేపటి రోజున సానుకూల ఫలితాలు అయితే మీకు ఎంతో మెండుగా ఉన్నాయి. రేపటి రోజున ఏదైనా కానీ లావాదేవీలు చేసేటప్పుడు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా మంచిది. ప్రేమ వ్యవహారాల్లో పాల్గొనడం ద్వారా చదువులు మరియు కెరీర్లో రాజీ పడకూడదు. వృత్తిపరమైన రంగంలో కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది కనుక మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే మీరు పనిని నిర్వహించేటప్పుడు స్వల్పంగా ఏదైనా మీరు ఒక పనిని చేయడం హానికరం. నాణ్యతను పెంచుకోవడం కూడా మీరు ఎటువంటి పనిలో కూడా మీరు తప్పకుండా ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. ఒంటరిగా ఉండి తోడు లేకపోవడం ద్వారా చిరుమందహాసాలకు అర్థం ఉండదు కనుక గ్రహచలన రీత్యా రేపటి రోజున ఆరోగ్యం నుండి మీరు కోరుకునే అవకాశం చాలా ఉంది. రేపటి రోజున మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి కూడా బయటకు వెళ్ళి ద్రవ్యోల్బణ విషయంలో కూడా మీరు కాస్త అడ్డంకులు తొలగించుకోబోతున్నారు. కొన్ని వినోదభరితమైన కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకోబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న ఒక గురుమూర్తి ఒక దేవాలయానికి, మీకు దగ్గరలో ఉన్న ఇష్టదైవ నామస్మరణ చేసుకునే దేవాలయంలో మీకు తోచినంత దానం చేయడం, అలాగే పేదవారికి ఆహార దానం, పానీయ దానం చేయడం, మూగజీవాలకు ఆహారాన్ని సమర్పించడం ద్వారా ఎంతో మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.